రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నగర శివారు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. ఇబ్రహీంపట్నం, శంషాబాద్, అబ్దుల్లాపూర్ మెట్, అదేవిధంగా గట్కేసర్, హయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీగా వర్షం కురుస్తోంది. అటు మేడ్చల్ జిల్లాలోనూ నాగారం, దమ్మాయిగూడ, పోచారం మున్సిపాలిటీల్లో కూడా వర్షం పడుతోంది. కాసేపట్లో హైదరాబాద్ మొత్తం వ్యాపించనున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. నగర శివారు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. ఇబ్రహీంపట్నం, శంషాబాద్, అబ్దుల్లాపూర్ మెట్, గట్కేసర్, హయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీగా వర్షం కురుస్తోంది. అటు మేడ్చల్ జిల్లాలోని నాగారం, దమ్మాయిగూడ, పోచారం మున్సిపాలిటీల్లో కూడా వర్షం పడుతోంది. కాసేపట్లో హైదరాబాద్ మొత్తం వ్యాపించనుంది వర్షం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది. కొద్దిసేపటి క్రితమే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం శివారు ప్రాంతాల్లో స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే ఇటు హయత్ నగర్, ఎల్బీ నగర్, పెద్ద అంబర్పేట తో పాటు పోచారం మున్సిపాలిటీ, దమాయిగూడ, ఉప్పల్ సంబంధించిన ప్రాంతాలు, ఎట్ ది సేమ్ టైం శంషాబాద్ సంబంధించిన ప్రాంతాలు మొత్తం అవుట్స్కట్స్ సంబంధించి మొత్తం వర్షం కురుస్తున్న పరిస్థితి. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికల అనుగుణంగా కూడా మరికొన్ని గంటల్లోనే, మరి ఒక 2 గంటల టైంలోనే మొత్తం కూడా హైదరాబాద్, సెంట్రల్ హైదరాబాద్ కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. క్రమేపీ శివారు ప్రాంతాలకు సంబంధించి ఇబ్రహీంపట్నం, ఎల్బీ నగర్, హయత్ నగర్, పెద్ద అంబర్పేట నుండి ఏదైతే వర్షం కురుస్తుందో అది మొత్తం కూడా సెంట్రల్ హైదరాబాద్ కి వ్యాపించే అవకాశం ఉందనేది కూడా పూర్తిగా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సంబంధించి ట్రాఫిక్ పోలీసులు కూడా ఒక అలర్ట్ జారీ చేశారు. మరొక 2 గంటల్లో శివారు ప్రాంతాల నుండి వర్షం మొత్తం కూడా సెంట్రల్ హైదరాబాద్ కూడా వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్, సెంట్రల్ హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే మాన్సూన్ రెస్క్యూ టీమ్స్ తో పాటు ఇతరేతర విభాగాలకు సంబంధించిన అధికారులంతా కూడా అలర్ట్ అయిన పరిస్థితి. శివారు ప్రాంతాల్లో ప్రస్తుతము ఉరుములు మెరుపులతో కూడిన వర్షము కురుస్తున్న క్రమంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అనవసరంగా బయటకు రావద్దు అనే ఒక సూచన మాత్రం అధికారులు చేస్తున్నారు. ఇప్పటికే ఆ మాన్సూన్ రెస్క్యూ టీమ్ సంబంధించి కూడా అలర్ట్ అయిపోయాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అధికారులు ఆల్రెడీ గుర్తించారు. కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు వచ్చి చేరిన క్రమంలో పెద్ద మొత్తంలో ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్లేసెస్ లో ఇమీడియట్ ఎఫెక్ట్ గా చర్యలు తీసుకోవాలి అనేది ఇప్పటికే ఉన్నతాధికారులు గ్రౌండ్ లెవెల్ లో ఉన్న అధికారులకు సూచనలు చేస్తారు. ప్రస్తుతం హైదరాబాద్, సెంట్రల్ హైదరాబాద్ లో వర్షం కొన్ని చోట్ల చిరుజల్లులు కురుస్తున్నప్పటికీ కూడా శివారు ప్రాంతాలకు సంబంధించి అవుట్స్కట్స్ లో మాత్రం మొత్తం వర్షం దంచికొడుతుంది, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. కాబట్టి ప్రజలంతా కూడా అలర్ట్ గా ఉండాలి ఇంకో 2-3 గంటల పాటు అనేది అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దాంతో పాటు కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరడంతో పాటు ముఖ్యంగా విద్యుత్ సంబంధించిన అంతరాయం కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఈదురుగాలు కూడా వీస్తున్నాయి. గంటకి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉందని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. కాబట్టి విద్యుత్ సంబంధించిన అంతరాయం కూడా కొన్ని చోట్ల ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి ప్లేసెస్ సంబంధించి కూడా ఇప్పటికే విద్యుత్ సంబంధించిన అధికారులు అప్రమత్తంగా ఉన్న సిచ్యువేషన్. ఎక్కడైతే విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందో అక్కడ వెంటనే ఇన్స్టాంట్ గా అక్కడ విద్యుత్ సంబంధించి వాటిని రెక్టిఫై చేసే దిశగా కూడా చర్యలు తీసుకోవాలనేది అధికారులు చెప్తున్నారు. సో ఓవరాల్ గా ప్రస్తుతం శివారు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి సంబంధించి మాత్రం ఒక సీరియస్ అలర్ట్ మాత్రం అధికారులు జారీ చేస్తున్నారు. మరి కాసేపట్లోనే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే బయట ఉన్నారో, అంటే విధులు ముగించుకొని వెళ్లేవారు కావచ్చు, వివిధ పనుల మీద బయట ఉన్నవారు కావచ్చు, వీరంత త్వరగా ఇంటికి చేరుకుంటే మంచిది. ఎందుకంటే పరిస్థితి మారే అవకాశం ఉంది. పూర్తిగా పెద్ద మొత్తంలో కూడా ఏదైతే భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అనే హెచ్చరికలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఎక్కడైతే వర్షం కురవట్లేదో అక్కడ ఉన్న ప్రజలు వీలైనంత త్వరగా ఒకవేళ బయటకే అందరూ కూడా ఇళ్లకు చేరుకోవాలి అనే ఒక అప్పీల్ కూడా అధికారులు చేస్తున్నారు. సో ప్రస్తుతం శివారు ప్రాంతాల్లో మాత్రం దంచిపోతుంది వర్షం. కాబట్టి ఒక 2-3 గంటల పాటు హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా, అంటే శివారు ప్రాంతాలే కాదు సెంట్రల్ హైదరాబాద్ సంబంధించి కూడా ఇదే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఇదే వర్షపాతము భారీగా నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అనవసరంగా బయటకు రావద్దు, బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు అనే ఒక సిన్సియర్ అప్పీల్ అయితే అధికార యంత్రాంగం చేస్తుంది. సో ప్రస్తుతం కురుస్తున్న
ఆ వర్షానికి సంబంధించి మాత్రము అధికార యంత్రాంగము వివిధ శాఖలకు సంబంధించి వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులంతా కూడా అలర్ట్ అయిపోయిన పరిస్థితి. ఎక్కడ ప్రజలు అప్రమత్తం ఉండకుండా గ్రౌండ్ లెవెల్లో ప్రజలకి కొద్ది టోల్ ఫ్రీ నెంబర్ జిహెచ్ఎంసీ కావచ్చు, దాంతో పాటు ఇతరేతర రెస్క్యూ టీమ్ సంబంధించి వివిధ విభాగాలకు సంబంధించిన లోకల్ కన్సర్న్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయా పోలీస్ స్టేషన్లకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఇతరేతర గ్రౌండ్ లెవెల్లో ఉన్న అధికారులకు సంబంధించిన ఫోన్ నెంబర్లతో పాటు టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఒకవేళ ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వెంటనే ఆ సంబంధిత నెంబర్లకు ఫోన్ చేస్తే అధికారులు గ్రౌండ్ లెవెల్కి వచ్చి వెంటనే వాటన్నింటినీ రెక్టిఫై చేసే దిశగా కూడా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సో ప్రస్తుతం సెంట్రల్ హైదరాబాద్ సంబంధించి మాత్రం ఆ వర్షము చిరుజల్లు శివారు ప్రాంతాల్లో మాత్రం వర్షం జోరుగా కురుస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఇది ఒక 2-3 గంటల పాటు కూడా ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఒక సిన్సియర్ అప్పీల్ మాత్రం అధికార యంత్రాంగం చేస్తుంది. చేనేత కార్మికుల స్థితిగతులు మార్చడానికి ఐఐటి నీట్ సంస్థలతో మాట్లాడతానని అన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. వారితో మార్కెటింగ్, ప్రొడక్షన్ పెంచే విధంగా తోడ్పడతానని హామీ ఇచ్చారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా బూధాన్పల్లిలో పర్యటించారు గవర్నర్. చేనేత కార్మికుల ఇండ్లను సందర్శించి వారి జీవన శైలిని పరిశీలించారు. తర్వాత టూరిజం పార్క్ లో ఏర్పాటు చేసిన మ్యూజియంను పరిశీలించి పద్మశ్రీ అవార్డు గ్రహీతలతో మాట్లాడారు. చేనేత బీమా, త్రిప్టా స్కీమ్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. రాష్ట్రంలో పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో సందడి నెలకొంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పూలతో స్వాగతం పలికారు టీచర్లు. ఫస్ట్ డేనే విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్ పంపిణీ చేశారు. మంత్రులు స్కూల్స్ ని సందర్శించి విద్యార్థులకు విషెస్ చెప్పారు. ప్రైవేట్ స్కూల్ బస్సులను తనిఖీలు చేశారు ఆర్టీఏ అధికారులు. సమ్మర్ హాలిడేస్ ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు రీఓపెన్ అయ్యాయి. మళ్లీ స్కూల్స్ లో బడిగంట మోగింది. మొదటి రోజే సర్కారు బడుల్లోని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేశారు అధికారులు. మహబూబ్ నగర్ జిల్లాలో విద్యార్థులకు ఘన స్వాగతం పలికారు టీచర్లు. ప్రైవేటు విద్యా సంస్థలు నడిపే స్కూల్ బస్సులకు రవాణా శాఖ అధికారులు ఫిట్నెస్ చెకింగ్ నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో మొదటి రోజే ఉచిత పుస్తకాలు పంపిణీ చేశారు అధికారులు. బడిబాట పేరుతో విద్యార్థులను స్కూళ్లలో చేర్పించేందుకు చర్యలు చేపట్టారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల ప్రాథమిక పాఠశాలలో చదువుల పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. పాఠశాల ప్రారంభం సందర్భంగా విద్యార్థులపై పూల వర్షం కురిపించారు ఉపాధ్యాయులు. స్కూల్ ఆవరణలో ముగ్గులు వేసి విద్యార్థులను ఆప్యాయంగా పలకరిస్తూ స్వాగతం పలికారు ఉపాధ్యాయులు. స్కూల్స్ ప్రారంభోత్సవంతో విద్యార్థుల అడ్మిషన్ల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బడిబాట కార్యక్రమం చేపట్టారు టీచర్లు. ఇంటింటికి తిరుగుతూ స్కూళ్లలో విద్యార్థులను చేర్పించాలని పేరెంట్స్ కు చెబుతున్నారు. వేములవాడ బాలికల పాఠశాలలో తన కూతురును చదివిస్తూ ఆదర్శంగా నిలిచారు ప్రభుత్వ టీచర్. వారం రోజుల నుంచి బడిబాట కార్యక్రమంతోనే ప్రారంభం చేయడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఏంటంటే షెడ్యూల్ ప్రకారం హౌస్ టు హౌస్ విజిటింగ్ చేయడము, అలాగే పిల్లలు ఎవరైతే వేరే పాఠశాలకు అంటే ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులను మోటివేట్ చేయడం జరిగింది. పేరెంట్స్ను కలవడం జరిగింది. సో మరి ఈరోజు జూన్ 12 కాబట్టి పిల్లలందరూ కూడా పాఠశాలకు వచ్చి వారు విద్యా బోధనకు సంబంధించినటువంటి అంశాలలో మరి నిమగ్నం కావడం జరుగుతుంది. కాబట్టి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్స్ పంపిణీ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ప్రజాపాలనలో విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. స్కూల్స్ ప్రారంభం రోజునే విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్స్ పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ములుగు జిల్లా జెడ్పీహెచ్ఎస్ ఏటూరు నాగారంలోని పాఠశాలను విజిట్ చేశారు మంత్రి సీతక్క. దృష్టి పెట్టి మొదటి రోజే పుస్తకాలు ఇవ్వాలి, బుక్స్ ఇవ్వాలని పెట్టడం, దాంతో పాటు యూనిఫామ్స్ కూడా మరి ఒక జత ఫస్ట్ ఇవ్వాలి, రెండో జత 15th ఆగస్టుకి ఇవ్వాలని ఆలోచనతో ఈరోజు మరి ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో యూనిఫామ్స్ ఎప్పుడొచ్చేదో తెలియదు, కానీ ఇప్పుడు ఆ శాఖ కూడా మహిళల ద్వారా కుట్టించడం నా దగ్గరే ఉంది.
విద్యాశాఖ ఏమో ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉన్నారు. బట్టలు కుట్టించే మహిళలందరూ కూడా నా శాఖలో మహిళా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని కేజీబీవీ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. బడులు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు కంప్యూటర్ మెలకువలు నేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులు పాల్గొన్నారు. సూర్యాపేటలోని నెంబర్ 2 ప్రభుత్వ పాఠశాలను విజిట్ చేశారు జిల్లా ఎస్పీ నరసింహ. స్టూడెంట్స్ కి పూలతో స్వాగతం పలికారు ఎస్పీ. తర్వాత విద్యార్థులకు బుక్స్, పెన్స్ పంపిణీ చేశారు ఎస్పీ. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు నరసింహ. ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. పాఠశాలలు ప్రారంభం కావడంతో స్పెషల్ రైడ్స్ నిర్వహించారు రవాణా శాఖ అధికారులు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో బస్సుల ఫిట్నెస్, ఆర్సీ, పర్మిషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, హ్యాండ్ బ్రేక్, ఫైర్ ఎగ్జిట్, మెడికల్ కిట్లను పరిశీలించారు. రాజేంద్రనగర్, ఆరంగర్, అప్పా జంక్షన్, శంషాబాద్, షాద్నగర్, చేవెల్లా, మియాపూర్, పేట్ బషీరాబాద్, కొంపల్లిలో తనిఖీలు జరిగాయి. జనగామ జిల్లాలో ఆర్టీఓ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఫిట్నెస్ లేని 3 స్కూల్ బస్సులను సీజ్ చేశారు. జనగామ జిల్లాలో 80% బస్సులకు ఫిట్నెస్ పూర్తి కాగా ఇంకా 20% బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందాల్సి ఉంది. ఫిట్నెస్ పూర్తయిన తర్వాతే విద్యార్థులను రవాణా చేయాలని అంటున్నారు రవాణా శాఖ అధికారులు. నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తే స్కూల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్లో ఆర్టీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వచ్చిన విద్యాసంస్థల వాహనాలను సీజ్ చేసి కేసులు ఫైల్ చేశారు. సిటీలో 13,000 స్కూల్ బస్సులు ఉండగా ఇంకా 4,000 వాహనాలు ఫిట్నెస్ చెక్ తీసుకోలేదని అంటున్నారు ఆర్టీఐ అధికారులు. స్కూల్ బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలని, అనుభవజ్ఞులైన డ్రైవర్లను నియమించుకోవాలి అంటున్న హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్తో హరిత ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు రీఓపెన్ సందర్భంగా ఇటు రవాణా శాఖ స్కూల్ బస్సులపైన ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా స్కూల్ పిల్లల సేఫ్టీ దృష్ట్యా ఇటు వాహనాలకు సంబంధించిన పూర్తి చెకింగ్ పైన దృష్టి సారించి చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈరోజు ఎన్ని వెహికల్స్ని సీజ్ చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ బస్సుల ఫిట్నెస్ సంబంధించి ఎట్లాంటి చర్యలు కొనసాగుతున్నాయి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు హైదరాబాద్ జేటీసీ రమేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా మీరు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తుంటారు స్కూల్ బస్సుల ఫిట్నెస్ పైన. ఈ సంవత్సరం ఎట్లా ఉంది సార్? ఎన్ని బస్సులు సీజ్ అయ్యాయి ఇప్పటివరకు? ఈరోజు ఫస్ట్ డేనేమో. సో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 45 బస్సులు సీజ్ చేశాము. అందులో గ్రేటర్లో సుమారు 25 బస్సులు సీజ్ చేశాము. వీటిలో ముఖ్యంగా ఫిట్నెస్ లేకపోవడం మేజర్ సమస్య. కొన్నిటికి పర్మిట్ కూడా లేదు, కొన్నిటికి ట్యాక్స్ సరికట్టలేదు. తర్వాత ఒక కేసులో అయితే డ్రైవర్ 60 ఏళ్ళ కంటే ఎక్కువ ఉన్నాడు. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఏంటంటే ఈ ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఇవి ఉండవు. సో ఈ సేఫ్టీ ప్రికాషన్స్ లేనందు వల్ల మనం సీజ్ చేసాం. సంవత్సరం అంతా కూడా ప్రత్యేక చర్యలు చేపడతారో, ఇటు పబ్లిక్ అనౌన్స్మెంట్స్ కూడా చేస్తుంటారు. అయినా కూడా ఎందుకు విద్యా సంస్థలు పట్టించుకోవట్లేదు ఈ సేఫ్టీ పరంగా? అంటే కొంతమంది ఈ మేనేజ్మెంట్స్ కొంచెం ఇన్సెన్సిటివ్ ఉండడం వల్ల ఒక కారణం ఉండొచ్చు. కొంతమంది ఏంటంటే ఈ హాలిడేస్ కదా, May 15th అయిపోతాయి ఫిట్నెస్లు, ఈ ఊర్లలోకి వెళ్ళిపోయి కొంచెం నెగ్లిజెంట్గా ఉండడం వచ్చు. సో చాలామందికి యాక్చువల్గా కాన్షియస్గా ఉంటారు, కొంచెం నెగ్లిజెన్స్ వల్ల ఇలా జరుగుతుంటుంది, ఫిట్నెస్ లేకుండా రోడ్డు మీకు ఎక్కడం. ఓకే సార్, ముఖ్యంగా ఆర్టీఐ నిబంధనల ప్రకారం స్కూల్ బస్సులు ఎట్లాంటి నియమాలు పాటించాలి? ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కూల్ బస్సులు ఈ చిన్నపిల్లల గురించి బాగా కేర్ తీసుకోవాలి. ఎక్కేప్పుడు కానీ, దిగేప్పుడు కానీ. ముఖ్యంగా చాలా యాక్సిడెంట్స్ ఏంటంటే బస్సు దిగి రోడ్డు దాటేప్పుడు, రోడ్ క్రాస్ చేస్తున్నా కానీ, లేదా వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళేప్పుడు కానీ, ఈ వెనకాల డ్రైవర్ కలపడకుండా, లేదా ముందు కలపడకుండా చిన్నపిల్లలు డ్రైవర్తో వెళ్ళిపోవడం వల్ల ఇలా ఈ సమస్యల వల్ల ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి చిన్నపిల్లల విషయంలో. సో అందుకని కంపల్సరీగా అటెండెంట్ ఉండి చిన్నపిల్లల విషయంలో అటెండెంట్ వాళ్ళ పేరెంట్ కానీ వాళ్ళ ఇన్ఛార్జ్ ఎవరైతే అవుతున్నారో వాళ్ళకి అప్పచెప్పేంత వరకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వల్ల యాక్సిడెంట్స్ జరగవు. ఓకే సార్, ఇక 15 years వెహికల్కి సంబంధించి ఎట్లాంటి సేఫ్టీ సర్టిఫికేట్ తీసుకోవాలి? స్క్రాప్కి సంబంధించి మీరు ఎట్లాంటి నిబంధనలు పెట్టారు? 15 years దాటితే మటుకు కంపల్సరీ స్క్రాప్ చేసుకోవాలి. ఇప్పుడు రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీస్ వచ్చాయి 3, మీకు తెలుసు. సో వాటిలో మనం ఈ స్క్రాప్ చేయాలి కంపల్సరీ 15 years దాటితే. ఒకవేళ నిజంగానే బండి బాగుందంటే, కానీ స్కూల్ బస్సుకు మాత్రం, కాలేజ్ బస్సుకి వాడడానికి లేదు, వాళ్ళు వేరే పర్పసెస్కు వాడుకోవచ్చు. అంటే కాంట్రాక్ట్ క్యారేజ్ కానీ, ఇంకా పిఎస్వి కానీ, కంపెనీస్ కానీ ఇట్లా తిరుక్కోవచ్చు. కానీ హైదరాబాద్లో మాత్రం 15 years దాటితే నాట్ అలౌడ్.
స్లోగా ఇప్పుడు ఓఆర్ఆర్ లోపల కూడా మనకు ఈ ఆటో పర్మిట్స్ ఎలా అయితే వస్తున్నాయో వాటిలో ఓఆర్ఆర్ లోపల 15 years దాటితే అలో చేయని నిబంధనలు కూడా రావచ్చు ఫ్యూచర్లో. మీరు సంవత్సరం అంతా చెప్తున్నప్పటికీ కూడా స్కూల్ బస్సుల ఫిట్నెస్ తీసుకోకపోవడం కావచ్చు, పర్మిషన్కి సంబంధించి కొంత డిలే చేస్తున్నారు. దాంట్లో ఆల్మోస్ట్ ఇప్పుడు స్కూల్స్ ప్రారంభమైన ఇంకా 2000కు పైగా వాహనాలకు సంబంధించి ఫిట్నెస్ లేదంటున్నారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో ఎన్ని స్కూల్ బస్సులు ఉన్నాయి, ఎన్నిటికీ ఫిట్నెస్ చెక్ పూర్తయింది? అంటే సుమారు 13,350 బస్సులు గ్రేటర్ పరిధిలో ఉన్నాయమ్మా. సో దాదాపు ఈ రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్లో సుమారు ఒక ఇంకా 3-4 వేలు వరకు ఇంకా బస్సులు ఫిట్నెస్ చేసుకున్నట్టు ఉంది. సో వీళ్ళందరూ కూడా అంటే మరి ఆపుకున్నారేమో తెలియదు, లేకపోతే ఇంకా కొన్ని కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ కాలేదేమో. సో ఒక 1-3-4 డేస్లో ఇంక ఇవన్నీ కూడా ఫిట్నెస్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. నిజంగానే వాళ్ళు ఆఫ్ రోడ్ చేస్తే ఫిట్నెస్ చేసుకోరు, కానీ ఫిట్నెస్ చేసుకోకుండా రోడ్డు మీద వస్తే మాత్రం ఇలా సీజ్ చేయడము, అవసరమైతే మేనేజ్మెంట్స్ మీద కేసులు పెట్టడం కూడా జరుగుతుంది. సార్, ఇప్పుడు ఈ రోజు చేసిన డ్రైవ్లో ముఖ్యంగా ఎట్లాంటి కారణాల చేత ఈ బస్సులను సీజ్ చేశారు? ముఖ్యంగా ఫిట్నెస్ లేకపోవడం మేజర్ కాజులు. అన్నిటికీ ఫిట్నెస్ లేదు, కొన్నిటికి పర్మిట్ కూడా లేదు, కొన్నిటికి ట్యాక్స్ కూడా కట్టలేదు. మరి ట్యాక్స్ కట్టకుండా రోడ్ ఎక్కడం చాలా అమానుషము. సో ఇలాంటి పరిస్థితుల్లో సీజర్ ఉండి ఒక 2-3 రోజులు సీజర్లో ఉంటే చాలా ఇబ్బంది వాళ్ళ స్కూలు యాజమాన్యానికి కానీ, పిల్లలకు కానీ, పేరెంట్స్ కానీ. సో వీళ్ళంతా కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండి స్కూల్ యాజమాన్యాలు, పేరెంట్స్ కూడా వాళ్ళు నిజంగానే వాళ్ళ పిల్లలు వెళ్ళే బస్సు ఫిట్నెస్ ఉందా లేదా కొంచెం వాచ్ చేయాలి. పేరెంట్స్ కమిటీస్ కూడా సైమల్టేనియస్గా పిల్లలు కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు కంప్లైంట్ బుక్లో రాస్తే వాళ్ళు డెఫినెట్గా డ్రైవర్ దృష్టికి తీసుకెళ్తారు, డ్రైవర్ యాజమాన్య దృష్టికి తీసుకెళ్తారు, అవన్నీ కూడా అటెండ్ అవుతారు. సార్, ఇప్పుడు ఈ మీరు చేస్తున్న స్పెషల్ డ్రైవ్ ఫిట్నెస్కి సంబంధించి ఎన్ని రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది? ఫైనల్గా ఇటు విద్యా సంస్థలు కావచ్చు, పేరెంట్స్కి ఏం చెప్తారు? ఈ డ్రైవ్ 2 months కూడా ఉంటుంది, జూలై, ఆగస్ట్ వరకు కూడా ఎక్స్టెండ్ అవుతుంది. నిజంగా అంటే ఈ ఫిట్నెస్ అన్నీ చేసుకున్న వాళ్ళే ఇంకా రోడ్డు మీకు ఎక్కలేదంటే అప్పుడు మానేస్తాము. బట్ అదర్వైజ్ దీంతోపాటు ఆటోలు కూడా ఎక్కువైతే ఆటోలు కానీ, వ్యాన్లు కానీ ఓవర్లోడింగ్ తీసుకెళ్తుంటారు, వాటి మీద కూడా మేము స్పెషల్ డ్రైవ్ తీసుకుని పిల్లల సేఫ్టీ గురించి ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నాం. ఓవరాల్గా అయితే ఇటు రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బస్సులకు సంబంధించి పర్మిషన్లు కావచ్చు, ట్యాక్సులు, అట్లాగే ఫిట్నెస్కు సంబంధించిన ప్రత్యేక చర్యలు తీసుకుంటూనే ఇవి పాటించని రవాణా శాఖ నిబంధనలు పాటించని పాఠశాల బస్సులపైన అయితే చర్యలు తీసుకుంటూ సీజ్ చేస్తున్నారు. ఇది ప్రస్తుతం హైదరాబాద్లో స్కూల్ బస్సుల ఫిట్నెస్ కావచ్చు, ఇటు స్పెషల్ డ్రైవ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ అశోక్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. కాకా వెంకటస్వామి కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఐటీఐ సెక్టార్ మీద దృష్టి పెట్టారని అన్నారు మినిస్టర్ వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ విద్యానగర్లోని ఐటీఐ కాలేజీలో 3 రోజులుగా జరిగిన ఓరియంటేషన్ వర్క్షాప్ క్లోజింగ్ సెరమనీకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు నైపుణ్యం అందించి వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చేలాగా కృషి చేయాలని ఐటీఐలోని టీచర్లకు సూచించారు. రానున్న రోజుల్లో అన్ని ఐటీఐలను సందర్శిస్తానని తెలిపారు. సెంట్రల్ నుంచి ఫండ్స్ వచ్చేలాగా కూడా కృషి చేస్తానని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. I recollect when my father was a labor minister, he was one of the persons to start this ITI centers way back in 1978 and 79. So I remember this institute was being built during his time. Later on my brother also became a labor minister. So I'm happy that we have nearly 65 ITIs across Telangana. కానీ 65లో 10 మూతపడినాయా ఇంకా ఉన్నాయి. సో యూ సెట్ సమ్వేర్ యూ గివ్ అ నోట్ దట్ మేము ప్రైవేట్ సెక్టర్ I run an industry, and whenever I was also president of the combined Andhra Pradesh Confederation of Indian Industry. So every time the complaint was always there in the industry and outside that people who are coming out of these ITIs and other institutions, the skill development is lacking. There needs to be more improvement on the skill development centers and all. So when we have such a good institutes here, 65 institutes, and as some of you have mentioned in the presentation, that we are trying to also come up with new technology improvement and doing all this, which is essential now. If not, we'll be outdated. So whatever ITI centers are there, we need to introduce some new courses and see that what the industry needs today. Because when ITIs were started, I think most of them were wanting more for mechanical and electrical trades. So now many new trades have come, and these trades are more in demand than others. So it is important for us to upgrade our institutes. It's important that our faculties are
faculty members upgradation also takes place. So in these circumstances, this kind of a training program, 3-day training program here for all the principals is a very good move, and I think we should congratulate Mr. Srinivas Rao and Mr. Dana Kishore and Mr. Nagesh for సన్న చిన్నకారు రైతుల ప్రయోజనాల కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం కొత్త వ్యూహాలను అమలు చేయాలని అన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం 61వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్నారు. అద్భుతమైన వారసత్వం, భవిష్యత్తు సవాళ్లు అనే అంశంపైన ప్రసంగించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత దేశ ఆహార అవసరాలు తీర్చే ఉద్దేశంతో అన్ని రాష్ట్రాల్లోనూ అగ్రికల్చర్ యూనివర్సిటీలు ఏర్పడ్డాయన్నారు. హైదరాబాద్లోనూ 1964లో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటైందన్నారు. ఈ విశ్వవిద్యాలయం రూపొందించిన ఎన్నో వంగడాలు దేశవ్యాప్తంగా ఆదరణ పొందాయని అన్నారు. I'm not going to read out from the lecture that I have circulated, but more or less along those same lines I am going to talk to you briefly so that you can reflect on some of the ideas incorporated there. This university is named after Professor Jayashankar. Professor Jayashankar, we all know because of our association, we know his ideas. He always used to tell us that our study of nature and our study of society must be empirical. Our observation should always be located based on facts, located in empirical studies. So that was his observation. And this university follows those foundational principles. The way it has evolved over a period of time, starting from late 19th century, obviously it has incorporated, it was established on a different set of principles. It is not similar to another traditional university where I taught. So that's what we need to recognize. In order to understand that, we have to see the evolution of this university. This university has evolved as a culmination of two different trends. The first is the trends during the colonial, at the national level. Whatever happened at the national level, particularly during the colonial period and in the post-independent India, they contributed to shaping the modern agriculture university. It was in 1870s, there was a major famine in which 50 million people died. That's a huge number, difficult to believe, but that is the fact. ఇది చాలా గొప్ప దినం. దాదాపు 60 సంవత్సరాల క్రితం ఇది భారతదేశంలో రెండవ వ్యవసాయ విశ్వవిద్యాలయం. తొలి విశ్వవిద్యాలయం జీబీ పంత్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ. ఇది రెండవది 1963 యాక్ట్ ద్వారా. 1964 ఈరోజు ఫార్మల్గా ఫౌండేషన్ కావటం. తదుపరి భారత రెండవ ప్రధాని జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో కష్టకాలంలో భారతదేశాన్ని కాపాడిన గొప్ప వ్యక్తి, స్వతంత్ర సమరయోధుడు లాల్ బహదూర్ శాస్త్రి గారి చేత ఇది ఆనాడు తెలుగు జాతికి అంకితం చేయబడిన విశ్వవిద్యాలయం. ఈ ఘనత మన విశ్వవిద్యాలయం వచ్చింది. అదేవిధంగా ఈ విశ్వవిద్యాలయానికి మరొక చరిత్ర, ఆనాటి 3వ ప్రధాని ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అనేది ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు ఇప్పుడున్న మన పాలక అంటే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ను కూడా ఇక్కడ రావడం, దాన్ని స్థాపించడం జరిగింది. అదేవిధంగా ప్రజెంట్ ఉన్న మన బి హాస్టల్ 1968లో ఆనాటి ఉప ప్రధానమంత్రి, ఆ తర్వాత ప్రధానమంత్రి అయిన మొరార్జీ దేశాయ్ గారు. సో ఒక ముగ్గురు ప్రధానమంత్రులు ఈ విశ్వవిద్యాలయంతో అనుబంధంగా ఉండడమే కాకుండా ఇద్దరు రాష్ట్రపతులు కూడా ఈ విశ్వవిద్యాలయంతో ప్రత్యక్షంగా పరోక్షంగా. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ను అందిస్తోందన్నారు నిర్మాత ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. ఈ నెల 14న తెలుగు సినిమా కళాకారులకు అవార్డ్స్ ని ఇస్తామన్నారు. 2014 నుంచి 2023 వరకు నిర్మించిన తెలుగు సినిమాలకు గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ను ఇస్తామన్నారు. ప్రతి సంవత్సరం 3 బెస్ట్ ఫిల్మ్స్ ని ఎంపిక చేశామని తెలిపారు. 2024కి సంబంధించిన సినిమాలకు కూడా గద్దర్ అవార్డ్స్ ని ఇస్తామన్నారు. ఇక ఎల్లుండి సాయంత్రం ప్రారంభమయ్యే అవార్డు ఫంక్షన్ కి సంబంధించిన లైవ్ లింక్ ను ఎఫ్డీసీ ద్వారా మీడియాకి ఇస్తామన్నారు. అవార్డు గ్రహీతలకు ఇన్విటేషన్స్ పంపించామని, అందరూ వచ్చి అవార్డు ఫంక్షన్ ను విజయవంతం చేయాలని కోరారు దిల్ రాజు. 14th రోజు జరగబోతున్న ఈ తెలంగాణ గద్దార్ ఫిలిం అవార్డ్స్
14 ఇయర్స్ తర్వాత ఈ రాష్ట్రం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పెట్టడం, దాన్ని విజయవంతం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎఫ్డిసితో పాటు ఫిలిం ఇండస్ట్రీ అండ్ మీడియా. సో ఆ రోజు కార్యక్రమాన్ని ఐఎన్పిఆర్ ద్వారా ఆల్ ఛానల్స్కి లైవ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఐఎన్పిఆర్ ద్వారా మీరు కమ్యూనికేట్ చేసుకొని ఆ ఈవెంట్ని వరల్డ్ వైడ్గా ఉండే తెలుగు ప్రేక్షకులు, అలాగే అదర్ లాంగ్వేజ్లు కూడా ఇప్పుడు పాన్ ఇండియా అయిన తర్వాత మన హీరోల సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి ఈ ఈవెంట్ అందరికీ రీచ్ అయ్యేలాగా మీ వంతుగా లైవ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయాలని ఎఫ్డిసి ద్వారా కోరుచున్నాం. 6 o'clock ఈవెంట్ షార్ప్గా స్టార్ట్ అవుతుంది. 2014 నుంచి 2023 వరకు ఎవ్రీ ఇయర్ త్రీ బెస్ట్ ఫిలిమ్స్, ప్రతి బెస్ట్ ఫిలింకి హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ 4 అవార్డ్స్ ఇవ్వడం అనేది ఇప్పుడు ఈ తెలంగాణ గదర్ ఫిలిం అవార్డ్స్ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో అలాగే బెస్ట్ ఫిలింకి, సెకండ్ బెస్ట్ ఫిలింకి, థర్డ్ బెస్ట్ ఫిలింకి అందరికీ అవార్డ్స్ ఉన్నాయి, 4కి. అలా ఎవ్రీ ఇయర్ 3 ఫిలిమ్స్ ఇన్ 2023 వరకు ఎవ్రీ ఇయర్ ఉండే 3 ఫిలిమ్స్కి 4 అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది చాలామందికి కమ్యూనికేట్ కాలేదని అన్నారు. ఇది కూడా మీడియా మిత్రులు ఇది అందరికీ రీచ్ అయ్యేలాగా చేయాలని కోరుకుంటున్నాను. అలాగే 2024లో ఏవైతే అవార్డ్స్ అనౌన్స్ ఉన్నాయో అవన్నీ అందరికీ ఇన్విటేషన్స్ కూడా ఈరోజు రీచ్ అయ్యాయి. సో తెలుగు చలనచిత్రలో ఉండే అందరికీ ఎఫ్డిసి చైర్మన్గా నా విన్నపం, అందరూ పార్టిసిపేషన్ చేసి 14 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈవెంట్ని సక్సెస్ చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ మొత్తం కూడా వర్షం పడుతున్నట్టుగా తెలుస్తోంది. వనస్థలీపురం, విజయవాడ జాతీయ రహదారి పైన నీరైతే నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా పిడుగులు పడే అవకాశం కూడా ఉందంటూ ఐఎండీ హెచ్చరిస్తోంది. సిటీలో కురుస్తున్న భారీ వర్షానికైతే రోడ్లపైన వాహనాలన్నీ కూడా నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా సికింద్రాబాద్, హయత్ నగర్ లో పడుతున్న వాన వల్ల అక్కడ మొత్తం ఎమర్జెన్సీ టీమ్స్ అన్ని కూడా అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది సిటీలో. అదేవిధంగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, గాలితో కూడిన వర్షం పడుతోంది. మోండా మార్కెట్, రెజిమెంటల్ బజార్, మారేడుపల్లి, అడ్డగుట్ట, తుకారాం గేట్, మెట్టుగూడ, సీతాపల్ మండి, బౌద్ధ నగర్, బన్సీలాల్పేట్, పద్మారావు నగర్, రాణిగంజ్, పారడైజ్, బేగంపేట్, రసూల్పుర, బోయిన్పల్లి, కార్ఖానాలతో పాటుగా తదితర ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తోంది. ఇక భారీగా కురుస్తున్న వర్షానికి రోడ్లు మరియు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, గాలితో కూడిన వర్షం పడుతుంది. మోండా మార్కెట్, రెజిమెంటల్ బజార్, మేరడ్పల్లి, అదేవిధంగా అడ్డగుట్ట, తుకారాం గేట్, మెట్టుగూడ, సీతాపల్ మండి, బౌద్ధ నగర్, బన్సీలాల్పేట్, పద్మారావు నగర్, రాణిగంజ్, పారడైజ్, బేగంపేట్, రసూల్పుర, బోయిన్పల్లి, కార్ఖానాతో పాటుగా
తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. భారీగా కురుస్తున్న వర్షానికి రోడ్లు మరియు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు గాలితో కూడిన వర్షం పడుతుంది. మోండా మార్కెట్, రెజిమెంటల్ బజార్, మారడపల్లి, అడ్డగుట్ట, తుకారాం గేట్, మెట్టుగూడ, సీతాపల్ మండి, బౌద్ధనగర్, బన్సిలాల్పేట్, పద్మారావు నగర్, రాణిగంజ్, పారడైజ్, బేగంపేట్, రసూల్పుర, బోయిన్పల్లి, కార్ఖానాతో పాటు తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. భారీగా కురుస్తున్న వర్షానికి రోడ్లు మరియు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తోంది సిటీలో. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సదానంద్ అందిస్తారు. సదానంద్, చెప్పండి, నగర శివారు ప్రాంతాల్లో ఏ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది? మమత, లాస్ట్ 40 minutes నుంచి ఎస్పెషల్లీ సిటీ అవుట్స్కట్స్ లో వర్షం భారీగా కురుస్తుంది. సో మొదటగా ఇటు హయత్ నగర్, వనస్థలిపురం, సరూర్ నగర్ ఈ ఏరియాలో స్టార్ట్ అయిపోయింది వర్షం. 9:30కి అట్లా అక్కడ స్టార్ట్ అయ్యి ఆ తర్వాత 10 o'clock నుంచి సిటీ అంతా వైడ్ స్ప్రెడ్ అయిపోయింది. ప్రస్తుతం సైదాబాద్, ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, అంబర్పేట్ ఈ ప్రాంతాల్లో హెవీగా కురిసింది. ఆ తర్వాత ఇప్పుడు మిడ్ సిటీకి కూడా, అంటే ఇటు హ్యాబిట్స్ కానీ, కోటి, నారాయణగూడ, ఇటు అలాగే ఇటు బంజారా హిల్స్ సైడ్ కూడా భారీగా వర్షం అయితే కురుస్తుంది. అటు సికింద్రాబాద్ సైడ్ కూడా ప్రస్తుతానికి వర్షం కురుస్తుంది. సికింద్రాబాద్ నుంచి అటు ఆల్మోస్ట్ ఈసీఎల్ కానీ, ఇటు వచ్చేసి అల్వాల్ సైడ్ కూడా ప్రస్తుతానికి భారీగా వర్షం కురుస్తుంది. లాస్ట్ 40 minutes నుంచి ప్రస్తుతానికి అయితే కంటిన్యూగా ఈ వర్షం అయితే కురుస్తుంది. సో మనం చూసాం నిన్న నైట్ నుంచి ఎర్లీ మార్నింగ్ వరకు అటు వెస్ట్ సైడ్ లో ఈరోజు ఎర్లీ మార్నింగ్ భారీగా వర్షం కురుస్తుంది. అంటే గచ్చిబౌలి కానీ, షేర్లింగంపల్లి, కొండాపూర్, చందానగర్ అటు సైడ్ హెవీ వర్షం కురిసింది. ఆల్మోస్ట్ 14.8 centimeters అంటే 15 centimeters వర్షం అటు కురిసింది. ఆ తర్వాత మళ్ళీ ఈ రోజు ఇటు సైడ్ అంటే ఈస్ట్ సైడ్ నుంచి వర్షం స్టార్ట్ అయిపోయింది. సో అక్కడ హెవీగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు రావడంతో పాటు అటు విజయవాడ హైవే పైన కూడా భారీగా నీళ్లు వచ్చి చేరాయి. సో ఆ ఏరియా అంతా కూడా ప్రస్తుతానికి ఆ రోడ్ల పైన భారీగా వరద నీళ్లు వచ్చి చేరడం, అలాగే లో లైన్ ఏరియాలో కూడా భారీగా వర్షపు నీళ్ళన్నీ వచ్చి చేరుతున్నాయి. అయితే ఈ వర్షం అనేది ఇట్లాగే మిడ్ నైట్ 1 o'clock వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పడంతో ఇటు జిహెచ్ఎంసీ కానీ, హైడ్రా కానీ, అటు ట్రాఫిక్ పోలీసులు కూడా పూర్తిగా అలర్ట్ గా ఉండాలంటూ కూడా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇటు జిహెచ్ఎంసీ తరఫున కూడా ఇప్పటికే ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కానీ, ఏదైనా ఇష్యూస్ వచ్చినా కానీ, లేకపోతే వాటర్ లాగింగ్ వచ్చినా, ఇళ్లలోకి నీళ్లు వచ్చినా వెంటనే 040-211-1111 కూడా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. తద్వారా ఇటు హైడ్రా డిఆర్ఎఫ్ టీమ్స్ కానీ, లేకపోతే ఇటు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కానీ అక్కడికి రీచ్ అయ్యి అక్కడ ఆ ప్రాంతాల్లో, అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాటర్ ని క్లియర్ చేయడం కానీ, లేకపోతే ఏమైనా చెట్లు పడిపోయినా, ఏదైనా ఇష్యూస్ వచ్చినా వెంటనే అక్కడికి వచ్చి క్లియర్ చేస్తారంటూ కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఓన్లీ వర్షమే కాకుండా లాస్ట్ 10-15 minutes నుంచి ఉరుములు మెరుపులు కూడా వస్తున్నాయి, పిడుగులు పడే అవకాశం ఉందంటూ కూడా ఇటు ఐఎండీ చెప్తుంది, ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కాబట్టి అందరూ ప్రస్తుతానికి నైట్ టైంలో ఇళ్లలోనే ఉండాలి, బయటికి అత్యవసరం అయితే తప్ప అసలు బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఆ ఎదురుగాలి, మెరుపులు, ఉరుములతోటి వర్షం కురుస్తుంది కాబట్టి ఎవరు కూడా బయటికి రావద్దు, ఇండోర్ లోనే ఉండాలి, ఇండ్లలోనే ఉండాలని చెప్తున్నారు. మరోవైపు ఈ వర్షం కూడా నైట్ టైంలో స్టార్ట్ అయిపోయింది. అంటే ఈవినింగ్ టైంలో అయితే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ సిటీలో 8-9 o'clock వరకు ట్రాఫిక్ ఉంటుంది. కానీ ఆ తర్వాత వర్షం స్టార్ట్ అయింది. 10 o'clock
టైంలో 9:30 నుంచి 10 o'clock టైంలో స్టార్ట్ అయింది. ఆ తర్వాత సిటీ అంతా కూడా వైడ్ స్ప్రెడ్ అయింది కాబట్టి రోడ్ల పైన ఎక్కువ ఎవరు లేరు. కానీ ప్రస్తుతానికి వర్షపు నీళ్లు అయితే హెవీగా ఉన్నాయి. ఎందుకంటే భారీ వర్షం తక్కువ టైంలో ఎక్కువ వర్షం కురుస్తుంది కాబట్టి ఆ వర్షపు నీళ్లు భారీగా రోడ్లపైకి వచ్చి చేరాయి. ఇక మరోవైపు ఇటు వాటర్ బోర్డు కూడా మ్యాన్ హోల్స్ సిటీలో ఆల్మోస్ట్ ఎక్కువ లోతు అంటే 6 feet కన్నా ఎక్కువ లోతున్న మ్యాన్ హోల్స్ 25,000 వరకు ఉంటాయి. సో అట్లాంటి మ్యాన్ హోల్స్ ఎవరు కూడా ఓపెన్ చేయొద్దు, రోడ్ల పైన నీళ్లు నిలుస్తున్నాయని, ఇంటి ముందు నీళ్లు నిలుస్తున్నాయి, గల్లీలో నీళ్లు ఆగుతున్నాయని ఎవరు మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయొద్దు. ఎందుకంటే మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసిన తర్వాత ఎవరు చూడకుండా కొత్త వాళ్ళు ఆ రూట్ లో కొత్త వాళ్ళు వచ్చినా కానీ లేకపోతే తెలియకుండా ఎవరైనా చూడకుండా వచ్చినా కానీ దానిలో పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వర్షపు నీళ్లు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయని ఎవరు కూడా ఆ మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయొద్దు. దీని ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాటర్ బోర్డు అధికారులు చెప్తున్నారు. ఇక మరోవైపు లోతట్టు ప్రాంతాలపైన కూడా అధికారులు దృష్టి పెట్టారు. ఇటు ఒకవైపు గల్లీలో ఇటు సైడ్ వచ్చే వాటర్ ను క్లియర్ చేయడం, వాటర్ లాగింగ్ ఏరియాలో ఉండే వాటర్ ను క్లియర్ చేయడంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో, ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ వర్షం కురిసినప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి కూడా నీళ్లు వచ్చే చేరే అవకాశాలు ఉంటాయి. సో ఈ రోజు మనం ఎర్లీ మార్నింగ్ చూసాము, ఇటు గచ్చిబౌలి, షేర్లింగంపల్లి, చందానగర్ ప్రాంతాల్లో పూర్తిగా ఇటు అపార్ట్మెంట్ సెల్లార్లోకి అలాగే కమర్షియల్ బిల్డింగ్ సెల్లార్లోకి వాడ నీళ్ళంతా కూడా పూర్తిగా నిండిపోయాయి. దీంతో మోటార్లు పెట్టి బయటకు తీయాల్సిన సిచ్యువేషన్ ఉంది. సో అట్లాంటి ప్లేసెస్ లో ఇప్పటికే అధికారులు దృష్టి పెడుతున్నారు. లో లైన్ ఏరియాలో ఉన్న వాళ్ళంతా కూడా అలర్ట్ గా ఉండాలి. భారీ వర్షం ఇంకా ఇప్పుడు లాస్ట్ 40 to 45 minutes నుంచి వర్షం కురుస్తుంది. ఇది టిల్ మిడ్ నైట్ 1 o'clock వరకు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పబ్లిక్ అంతా అలర్ట్ గా ఉండాలని చెప్తున్నారు. మరోవైపు ఇటు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ 24/7 అవి అందుబాటులో ఉంటాయి. దీంతో పాటు 30 DRF టీమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ కూడా కాల్ చేయాలని చెప్తున్నారు. మరోవైపు ఎవరు కూడా వర్షం పడుతుందని రోడ్ల పక్కన చెట్ల కింద నిలబడొద్దు. ఎందుకంటే భారీ గాలి దుమారం వస్తుంది కాబట్టి చెట్లు కూడా పడిపోయే అవకాశం ఉంది. దీంతో ఎవరు కూడా ఎక్కడ చెట్ల దగ్గర అలాగే బస్ స్టాప్స్ లో నిలబడకూడదు అంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరోవైపు రోడ్ల పైన కూడా ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క టీం, మాన్సూన్ ఎమర్జెన్సీ టీం ఉంటుంది. సో వాళ్లకు ఏ ఇష్యూ వచ్చినా వాళ్లకు కంట్రోల్ రూమ్ నుంచి వాళ్ళకి ఆదేశాలు వెళ్తాయి. వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రాబ్లం ను కూడా సాల్వ్ చేస్తారంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో ఎంత ఇబ్బంది అయినా కూడా ఎవరు రోడ్లపైకి రాకూడదు. మిడ్ నైట్ 1 o'clock వరకు భారీ వర్షం ఉంది కాబట్టి ఇండోర్ లోనే ఉండాలంటూ కూడా అధికారులు కోరుతున్నారు. మమత. రైట్, థ్యాంక్ యూ సదానందం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ సిద్ధంగా ఉన్నారు. అనిల్, చెప్పండి, సిటీలో మొత్తం జలమయమైనట్టుగా తెలుస్తుందో కరెంట్ కూడా కట్ అయినట్టుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఇవ్వండి. మమత, సిటీ శివారులో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. మొదటగా ఇబ్రహీంపట్నంతో పాటు అబ్దుల్లాపూర్ మెట్ అంటే సిటీ శివారులో ఉన్నటువంటి గట్కేసర్, హయత్ నగర్ ఈ ఏరియాలో మొదటగా వర్షం ప్రారంభమైంది. తర్వాత పూర్తి కూడా సిటీ వ్యాప్తంగా సిటీలోకి వచ్చేసింది. సిటీ వ్యాప్తంగా కూడా క్లౌడ్స్ ఎంటర్ అయిపోయి ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కూడా కురుస్తుంది. ఇక ముఖ్యంగా నాగారం, దమ్మాయిగూడ, గట్కేసర్, పోచారం మున్సిపాలిటీలో కూడా వర్షం కురుస్తుంది. సో దాదాపు ఇప్పటికీ అక్కడ అంటే ఆ ఏరియాలో కొంత వర్షం తగ్గినా కూడా మొత్తం కూడా ఈ వరద నీరు రోడ్లపైకి చేరి కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా ఆయా ఏరియాలో కూడా కొన్ని ఏరియాల్లో పవర్స్ కూడా కట్ అయిపోయి ఇబ్బంది పడుతున్నారు. ఇక తర్వాత ఇటు ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ నుండి పూర్తిగా ఇటు లోపలికి అంటే మనకి రామంతపూర్, ఉప్పల్ నుంచి ఇటు సిటీలోకి ఇటు ఏదైతే ఈస్ట్ సైడ్ నుంచి ఇటు వెస్ట్ సైడ్ వరకు కూడా పూర్తిగా ఈ క్లౌడ్స్ అనేది కూడా వచ్చేసాయి. ముఖ్యంగా ఇటు ఎక్కువగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురిసింది. అంటే మనకి తక్కువ వర్షం కురిసినా కూడా ఎక్కువగా మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా కురిసింది. సో దిల్సుఖ్ నగర్, కొత్తపేట, మలక్పేట, చెంపపేట ఈ ఏరియాలతో పాటు మొత్తం కూడా అంటే సిటీ వ్యాప్తంగా కూడా ఈ క్లౌడ్స్ వచ్చేసాయి. ఒక్కసారిగా వర్షం కంటే ఎక్కువగా పిరుగులే పడే అవకాశం ఉంది. సో అత్యవసరం అయితే తప్ప బయటికి ప్రజలు ఎవరు కూడా రావద్దంటూ కూడా అటు ఐఎండీ కూడా హెచ్చరించింది. దీంతో పాటు ఇటు
ఇప్పటికే కురిసినటువంటి వర్షానికి సంబంధించినటువంటి ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోయి ఉంటుంది కాబట్టి మాన్సూన్ తో పాటు జిహెచ్ఎంసీ ఎమర్జెన్సీ టీమ్ డిఆర్ఎఫ్ బృందాలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి అటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయిపోయారు. ఇక పాత బస్తీలో కూడా ఎక్కువ కరెంటు కూడా కట్ అయినటువంటి పరిస్థితి. అందులోనూ చాంద్రాయణగుట్ట, ఫలక్నామా, సంతోష్ నగర్ తో పాటు కంచన్ బాగ్, తాలిబండ, చత్రినాక ఆ ఏరియాలో కొంత వర్షంతో పాటు పిడుగులు పడుతున్నటువంటి క్రమంలో పవర్ కూడా కట్ చేశారు. సో మరి కొద్దిసేపట్లోనే ఈ పవర్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఎక్కువగా ఈదురుగాలలో ఈ రోజు లేకున్నా కూడా ఎక్కువగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షమే పడింది. ఇక ముఖ్యంగా ఇది క్లౌడ్స్ అనేవి మూవ్ అవుతూ సికింద్రాబాద్ సైడ్ కూడా వస్తున్నాయి. సో సికింద్రాబాద్ ఆ ఏరియాలో కూడా వర్షం పడుతుంది. ఈ ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. ఇక మనకు నిన్న ఇదే టైంలో కూడా అటు ఏదైతే లింగంపల్లి తర్వాత చెర్లింగంపల్లి ఆ పటాలి చెరువు ఆ ఏరియాలో కూడా ఒక దాదాపు 14 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నిన్న నమోదైంది. సో ఈ రోజు మాత్రం ఇక్కడ ఇబ్రహీంపట్నం సైడ్ మొదలైనటువంటి వర్షం పూర్తిగా కూడా సిటీ వ్యాప్తంగా కూడా భారీ వర్షమే కురిసింది. సో వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు మేడ్చల్, మల్కాజ్గిరి తర్వాత రంగారెడ్డి జిల్లాలకు కూడా ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఆ ఏరియాలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల భారీ వర్షం కూడా కురిసే కాస్తుందంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ ఇదే వర్షం చూస్తే మరొక 2 గంటలు అంటే నైట్ మిడ్-నైట్ 1 o'clock వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. క్షణమైన పిడుగులు కూడా పడే అవకాశం ఉంటుందంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. సో మొత్తానికి అయితే ఆ సిటీలో మాత్రం చాలా ఏరియాలో ఒకేసారి ఉన్నటువంటి వర్షం చాలా కురిసింది. ఇటు నగరంలో సిటీ శివారు ప్రాంతాల్లో చాలా ఏరియాల్లో రోడ్ల పైన వరద నీరు చేరింది. సో దాన్ని ఎప్పటికప్పుడు కూడా అక్కడ క్లియర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా సికింద్రాబాద్ తర్వాత ఈస్ట్ వెస్ట్ అంతా కాకుండా సిటీ వ్యాప్తంగా పూర్తిగా ఈ వర్షం అయితే కురిసింది. భారీగా కొన్ని లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా అప్రమత్తం చేశారు. సో పూర్తిగా కూడా ప్రజెంట్ అయితే మనకి అందుతున్నటువంటి సమాచారం మేరకు వాతావరణ శాఖ నుండి వర్షం తగ్గిపోయింది. అన్ని చోట్ల వర్షం తగ్గిపోయినా కూడా ఈ వరద నీరు కూడా ఎక్కువ ఉంది. వరద నీరును మాత్రం ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. సో ఇప్పటికే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి టీమ్స్ కూడా ఆయా ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో సో అక్కడ ఆయా ప్రాంతాలకు వెళ్తున్నారు. వర్షం తగ్గుముఖం పట్టింది కాబట్టి ఎక్కడైనా చెట్లు విరిగి ఉంటే వాటిని కూడా క్లియర్ చేస్తున్నారు. ఇప్పటికీ నైట్ టైం కాబట్టి ఎట్లాంటి ట్రాఫిక్ సమస్య ఏమి ఉండదు కాబట్టి కొంత ట్రాఫిక్ పోలీసులకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. సో అదే మాత్రం ఆయా ప్రాంతాలు చెట్లను క్లియర్ చేయడం కానీ వాటర్ క్లియర్ చేయడం లాంటి పనులు అయితే జరుగుతున్నాయి. సో ఓవరాల్ గా వర్షం అయితే కొన్ని ఏరియాలో భారీగా కురిసింది, మరికొన్ని ఏరియాలో ఉరుములు మెరుపులు ఎక్కువగా పడినాయి కానీ వర్షం తక్కువ కురిసింది. కానీ ప్రజెంట్ మాత్రం సిటీ వ్యాప్తంగా కూడా వర్షం తగ్గిపోయింది. కొన్ని చిరుజల్లులు కురిసేటువంటి అవకాశం ఉంది. ఇంకా కొన్ని చోట్ల ఒక మోస్తారు వర్షం కురుస్తుంది. సో ఇదే పరిస్థితి మాత్రం సిటీ వ్యాప్తంగా మిడ్-నైట్ వరకు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది. ఇక రాగల 2-3 రోజుల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు ఉంటాయంటూ కూడా రాష్ట్ర వాతావరణ శాఖతో కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. సో ప్రజెంట్ మనకి కుత్బుల్లాపూర్ పరిసరాల్లో భారీ వర్షం కురుస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇటు ఇబ్రహీంపట్నంలో స్టార్ట్ అయినటువంటి వర్షం కుత్బుల్లా పరిసర ప్రాంతాలు అంటే ఆ ఏరియా వరకు కూడా విస్తరించింది. సో సుచిత్ర తర్వాత అటు బషీర్బాగ్, కోంపల్లి, బహదూర్పుర, సూరారం, జీడిమెట్ల ఆయా ఏరియాలో ప్రజెంట్ అయితే వర్షం కురుస్తుంది. సో ఓవరాల్ గా ఈ ఈస్ట్ సైడ్ అయితే పూర్తిగా కూడా వర్షం ప్రజెంట్ అయితే తగ్గింది మమత. సో మొత్తానికి అయితే ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్స్ ఉన్నాయో సో వాటర్ లాగింగ్స్ అయితే ఈ లోతట్టు ప్రాంతాల ప్రజల్ని వాళ్ళని సురక్షిత ప్రాంతాల కంటే ఎక్కువగా వర్షం కురిస్తే సో వారి లోతట్టు ప్రాంత ఏరియాలో అధికారులు తిరుగుతున్నారు. సో ఓవరాల్ గా ఇప్పుడు ప్రజెంట్ మాత్రం కొంత చెట్లను తర్వాత వాటర్ లాగింగ్స్ ఎక్కడ అయితే ఎక్కువ అయ్యాయో సో ఆ ఏరియాలో మాత్రం క్లియర్ చేస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు గాలితో కూడిన వర్షం పడుతుంది. మోండా మార్కెట్, రెజిమెంటల్ బజార్, మారేడుపల్లి, అడ్డగుట్ట, తుకారాం గేట్, మెట్టుగూడ, సీతాపల్ మండి, బౌద్ధనగర్, బన్సిలాల్పేట్, పద్మారావు నగర్, రాణిగంజ్, పారడైజ్, బేగంపేట్, రసూల్పుర, బోయిన్పల్లి, కార్ఖానాతో పాటు తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. భారీగా కురుస్తున్న వర్షానికి రోడ్లు మరియు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.